పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. సో, మేల్ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్‌లో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్‌తో పాటు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, సీక్రెట్ స్ఖలనంతో పాటు పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం. పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి అంటే, వాళ్ళకి సెక్షువల్ యాక్ట్ ముందు చేసుంటారు. అప్పుడు బాగా ఎరెక్షన్స్ వచ్చుంటాయి. ఈవెన్ ఆర్గాజమ్ కూడా కపుల్ అనేవాళ్ళు ఎంజాయ్ చేసుంటారు. బట్ సడెన్‌గా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఎట్లుంటంటే ఫస్ట్ నైట్ ఉంటే అంగం స్తంభించకపోవటము. లేకపోతే రెగ్యులర్‌గా కలిసే వాళ్ళ దగ్గర బావుండి, కొత్తగా కలిసే వాళ్ళ దగ్గర అంగం స్తంభించకపోవటము. బాగా మైండ్ ప్రిపేర్ అయ్యి సడెన్‌గా సెక్షువల్ యాక్ట్‌కెళ్ళాలంటే అంగం స్తంభించకపోవటము. ఒకళ్ళ దగ్గర బాగా అంగం స్తంభించి ఇంకో పార్ట్‌నర్ దగ్గరికెళ్ళినప్పుడు స్తంభించకపోవటము. ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కిందకొస్తాయి. సో, ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటే సెక్షువల్ యాక్ట్‌కి ముందు అంగం ఎంత ప్రయత్నించినా అంగం గట్టిపడకపోవటం. సో, ఎంత ఎంబ్రాసింగ్ ఉంటుంది. సో, పార్ట్నర్ ఈస్ వెయిటింగ్, ఫోర్‌ప్లే చేసుంటారు. అంగం స్తంభించదు. సో, చాలా డిప్రెసివ్‌గా, ఆందోళనగా అనిపిస్తుంది. ఇది చాలా సింపుల్ థింగ్ అండి. బేసికల్లీ ఎవరైతే ఆ ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి చాలా ఎంబరాసింగ్‌గా, ఇబ్బందిగా, కుంగుబాటులో ఉంటారు. కానీ సైంటిఫిక్‌గా ఆలోచిస్తే ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అనేది చాలా లైఫ్‌లో అందరికీ వస్తుంది. బట్ కొంతమంది రివైవ్ అయిపోతారు. దే నో ద థింగ్స్ అండ్ ఈజీగా రివైవ్. కొంతమంది ట్రాన్సియంట్‌గా అప్పటికప్పటికే వచ్చిన దాన్ని పర్మనెంట్ చేసేసుకుంటారు తెలియక. సో, దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఏదో మెడికేషన్స్ వాడటమో, ఆ రోజుటికి ఆ రోజు అంగస్తంభన రావాలని అనుకోవటమో, ఫ్రెండ్స్ చెప్పింది వినటమో, తెలియకుండా వాళ్ళని ఇబ్బందుల్లో పడేయటకమో, ఒక వయాగ్రా అనే మెడికేషన్స్‌కి లూప్‌లో ఉండిపోవటమో, అలవాటు పడిపోవటమో జరుగుతుంది. సో, దీనికేంటి అంటే స్పెసిఫిక్‌గా ప్రొఫెషనల్‌తో మాట్లాడి వాళ్ళకి ఏంటి ఇబ్బంది అని తెలుసుకొనేసి, సింపుల్ పరీక్షలు ఏమన్నా హార్మోనల్ ఇంబాలెన్స్‌లా చూసుకొనేసి, ఇంకా వేరే కోమార్బిడ్ కండిషన్స్ ఉన్నాయా రివ్యూ చేసుకొనేసి, అంటే కోమార్బిడ్ కండిషన్స్ అంటే ఏంటి? మెడికల్‌గా వాళ్ళు ఏదైనా మెడికేషన్స్ వాడుతున్నారా? డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ, థైరాయిడ్ కానీ, హైపర్ కొలెస్ట్రీమియా కానీ, అంటే ఇవి రెగ్యులర్‌గా పబ్లిక్‌లో ఇబ్బంది పడే మెడికల్ సమస్యలు. ఇట్లాంటి వాటికి మెడికేషన్స్ వాడుతున్నారా? అవి చూసుకొనేసి, హార్మోనల్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా చూసుకొనేసి, షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం అనేది జరుగుతుంది. షాక్ వేవ్ ఏంటి అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు. ఎటువంటి ఏసీ కరెంటు, డీసీ కరెంటు ఇవ్వటం కాదు. అంగానికి ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది. సో, దీంతో అంగంలోని టిష్యూ స్టిమ్యులేట్ అయ్యి యాంగ్జైటీ లేకుండా బ్లడ్ సప్లై అనేది ఇంప్రూవైజ్ అవుతుంది. సో, దీంతో ఏంటంటే ఏదో కంగారు పడిపోయి అంగం స్తంభించడం పోకుండా యాజ్ యూజువల్‌గా మనకు కోరికొచ్చినప్పుడు అంగం గట్టిపడడమే ఈ షాక్ వేవ్ థెరపీ. ఇది ఎలా జరుగుతుంది అంటే నియోవాస్కులరైజేషన్ అంగంలోని కణజాలం యాక్టివేట్ చేసి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ వాళ్ళ సెన్సిటివ్‌నెస్‌ని, ఆ యాంగ్జైటీని తగ్గిస్తుంది. ఎందుకంటే ఇది సైకోసెక్షువల్ ఇష్యూ. ఎప్పుడు మెడికేషన్స్‌తో వర్కౌట్ కావు. వాళ్ళకి ఆ రోజు వయాగ్రా ఇచ్చేసి ఆ రోజు పర్ఫార్మెన్స్ చేసేయండి అంటే చాలా ఇబ్బంది పడతారు. అందుకే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంటే షాక్ వేవ్ థెరపీ. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.